సంకల్పాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనకు ఆలోచన వస్తూ ఉంటుంది. చదవబడిన కీర్తన భాగంలో కూడా భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి 89వ అధ్యాయము 41వ వచనం. అతను దోచుకొచ్చున్నాడు. అయ్యో ఏంటి చాలా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళ కుటుంబం ఏంటి ఎంత ఇబ్బంది పాలైపోతుంది, వీళ్ళ కుటుంబం ఏంటి ఎంత నిందల పాలైపోతుంది అని రకరకాలుగా మనుషులు అంటున్నప్పుడు ఆ మనసులు పడినప్పుడు చాలా బాధ కలుగుతుంది కదా, బాధ కలుగుతూ ఉంటుంది. ఇంత అలా ఉంటున్నారు ఏంటి, ఇంత అలా ఉంటున్నా కానీ వారికి ఎలా జరుగుతుంది అని రకరకాలుగా మనుషులు అంటూ ఉంటుంటే బాధ కలుగుతూ ఉంటారు. భక్తుడు కూడా అదే అంటున్నాడు, అతడు నిందాస్పదుడు అయ్యాడు అంటూ ఇంకా అంటున్నాడు. ఇంకా 46వ వచనం, ఎంతవరకు నీవు దాగి ఉందువు, దాగి ఉండవా? అనిపిస్తూ ఉంటది, ఇంకెంతగానో ఇంక వయసు అయిపోతుంది, ఇంకా ఆయుష్ అయిపోతుంది, ఎప్పుడు ఎత్తావు ప్రభా, ఇంక నేను చచ్చిపోగెత్తావా, అప్పుడు ఇచ్చిన నాకు ఉపయోగం ఉంటుంది కదా, నాకు శక్తి ఉన్నప్పుడే నువ్వు ఏమనిస్తా దాన్ని నేను అనుభవించగలను, నాకు శక్తి అంతా కోల్పోయిన తర్వాత నువ్వు వస్తే ఏం కుదురుతుంది అని అనిపిస్తూ ఉంటాను. కానీ దేవుడి ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వేరు. దేవుడి ఉద్దేశాలు వేరు, మనుషుల ఉద్దేశాలు వేరు. గత 3 వారాలుగా నేను దేవుడి నిర్మాణం కోసం చెప్తున్నాను. అవునా? దేవుని యొక్క నిర్మాణం, దేవుని నిర్మాణము వేరు, మనుషుడి యొక్క నిర్మాణము వేరు. సో ఆదికాండం 2:7 ప్రకారంగా దేవుడు నరుని నిర్మించి, ఆ మాట నుంచే కదా మనం గత 3 వారాలుగా ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు నరుని నిర్మించి అనే మాట హీబ్రూ గ్రంథంలో యత్సర్ అని రాయబడింది. యత్సర్. సో ఈ యత్సర్ అనే మాటని తర్జుమా చేయగలిగితే 3 రకాలైన అర్థాలు అక్కడ కనబడతాయి. మొదటిది షేప్, డిజైన్ అండ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. అనగా దేవుడు ఒక ఆకారం ద్వారా చేశాడు. ఆకారం ఎందుకు? నీకు గుర్తింపు ఇవ్వడానికి. దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను తయారు చేశాడు, దాన్ని డిజైన్ అన్నాడు. 3వది ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, అంటే తనకున్న ఆశలు ఆకాంక్షలన్నీ కూడా నీ మీద పెట్టుబడి పెట్టి దేవుడు నిన్ను ఏం చేశాడు? నిర్మించాడు. 3 వారాలకి ఇదే మనం మాట్లాడుతూ వచ్చాం. సో దేవుడు నిర్మించాడు కనుకనే దేవుడు నిర్మాణం వేరు, మనుషుల నిర్మాణము వేరు. బాబేలు గోపురము మనుషుడు కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు ఆ కట్టకుండా ఆపాడు. కారణం ఏంటి? దేవుడు ఉద్దేశము వేరు. ఒకసారి ఆ వచ్చిన ఒకసారి టచ్ చేసి మనం ఈరోజు ఒక కొత్త సారాంశంలోనికి మనం వెళ్తాం. ఆ 11వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనము, వారు అంటున్న మాట, మనుషులు అంటున్న మాట, మరియు వారు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును చూడండి. అక్కడ చూడండి, భూమి అంతటా చూడాలి, అందరూ చూడాలన్నమాట. నేను చాలా క్లుప్తంగా ఓ 1/2 గంటలో వాక్యం ముగించేస్తాను, ఓకేనా? శ్రద్ధగా మనం 1/2 గంటలో ముగిస్తాను. సో భూమి అంతటా చెదిరిపోకుండా, ఆ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటున్నాడు? మనుషులు ఏమనుకుంటున్నారు? మన భూమి అంతటా చెదిరిపోకుండా మనం అందరూ కూడా ఒక చోటే. ఇది మనుషుడి యొక్క నిర్మాణం, ఇది మనుషుడి యొక్క నిర్మాణం. అక్కడ కింద మనం 8వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా ఏంటంట? వాళ్ళు ఏమనుకున్నారు? మనుషులు ఏమనుకున్నారు? 4వ వచనంలో చెదిరిపోకుండా దేవుడు ఏం చేశాడు? క్లియర్గా మీకు అర్థమవుతుందని చెప్తున్నమాట. మనుషులు చెదిరిపోకుండా ఉండాలని అనుకున్నాడు, ఒక చోటే ఉందామని. కానీ దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడు? మనుషుడి యొక్క నిర్మాణం ప్రకారంగా మనం అందరం కూడా ఒకే చోట నిలబడి ఒకే ప్రాంతంలో ఉండి ఈ గోపురాన్ని, ఆకాశంలో అంటున్నట్టు గోపురాన్ని కట్టుకుని, ఈ యొక్క గోపురంలో మనందరం ఒకే మాట, ఒకే పాట, ఒకటే మాంసం, ఒకటే మంచం, ఒకటే కంచం అన్నట్టుగా ఉందాం బాయ్ అనుకుని మనుషుడు అనుకున్నాడు. చెదిరిపోకుండా ఉండాలని మనుషుడు అనుకున్నాడు. ఇది మనుషుడి నిర్మాణం. కానీ దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టాడు లేదా? ఈ అధ్యాయం చదువునప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనానే, ఇదేంటి అంత మంచి పని జరిగిస్తూ ఉంటుంటే, మంచి కార్యక్రమం జరిగిస్తూ ఉంటే ఎలా చెదరగొడతాడు ఈయన? అసలు దేవుడేనా అని అనిపిస్తుందా? ఒక మంచి పని జరుగుతూ ఉంటుంటే, చక్కగా అందరూ కలిసి ఉండే పని జరుగుతూ ఉంటే, అక్కడ చెదరగొట్టే పని ప్రభు చేసాడు అనుకో,
జరగాల్సిన పని కట్టకుండా ఆగిపోయింది అనుకోండి. మీరు బిల్డింగ్ కడుతున్నారండి, తాయిరమ్మ గారు ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కడేద్దామని ఆడి పునాది వేసేసింది, దాదాపుగా స్లాబ్ వేసేసింది, పిల్లర్స్ వేసేసింది, అన్నీ వేసేసింది, 400 వేసింది, ఇంకా కట్టుబడి ఒకటే ఉంది. ఈ టైంలో గవర్నమెంట్ వారు వచ్చి నువ్వు కట్టడానికి వీల్లేదు తీసేయ్ అన్నారు అనుకో, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అని అన్నారు అనుకో, ఎలా ఉంటుంది ఆవిడికి? ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చదువున కీర్తన భాగం ఉందే, ప్రభువా నువ్వు నన్ను నిందాస్పదురాలుగా చేసావా ప్రభా అని ప్రార్థన చేస్తుందో చేదావిడి? మీరు కూడా ఏమంటారు చూసిన వాళ్ళు? అయ్యో తాయారమ్మ గారు చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, అది మంచి పనే కదా, 4 అంతస్తులు కట్టి ఆ కింద ఏమో పెద్ద కొడుకు, పైన ఏమో చిన్న కొడుకు, ఇంకో కూతురు, వీళ్ళందరినీ ఏమేద్దాం అని అనుకుంది. ఇంత మంచి ఆలోచన పెట్టుకుని ఉంటే ఆ 4 అంతస్తుల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఎక్కడికి వస్తారు దేవుని సన్నిధికి మా నిర్మలం అనుకుందాం. కానీ ఏమైపోయింది? ఆ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎంతవరకు ప్రభు ఇలాంటి పరిస్థితి, ఎంత దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. ఏంటి దేవుడి ఆలోచన? ఆదికాండం 1:28 ప్రకారం చూస్తున్నట్లయితే ఆ బాబేలు గోపురాన్ని దేవుడు ఆపడం గల కారణం, నిన్ను నిర్మించిన ప్రభు దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఆగుదాం అక్కడ. ఏం చేయమన్నాడు? ఏం చేయాలంట? విస్తరించాలంట. ఏం చేయాలి? విస్తరించి. ఆ నెక్స్ట్ మాట చూడండి, చాలా క్లియర్గా చెప్తాడు ప్రభు అక్కడ. ఇదేం నిందించాలి? మరి ఇప్పుడు ఇలా బాబేలు గోపురం కడితే భూమిని నిండిస్తారా? ఒక చోటే ఉందాం అనుకున్నారు. దేవుడు అక్కడ ఏం చేశాడు? వారి మాటలు తారుమారు చేసి, వారి భాషలు తారుమారు చేసి ఏం చేశాడు? వాళ్ళని ఏం చేశాడు? చెదరగొట్టాడు. దేనికి చెదరగొట్టాడు? ప్రభు నిర్మాణించాలి కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు నిర్మాణం ఏంటంటే వారు విస్తరించి భూమిని అంతా కూడా నిండించాలని. కానీ మనుషుల నిర్మాణం ఏంటి? వారు ఒకచోటే ఉండాలని. ఈరోజు దేవుడు కూడా నీ కుటుంబంలో కానీ, లేకపోతే నువ్వు వెళ్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ ఏమన్నా గలిబిలి కలిగినా, ఏమన్నా సమస్య కలిగినా నువ్వు భయపడమాక. ఆ సమస్య, ఆ గలిబిలి నిన్ను అభివృద్ధి పరచడానికే వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి నిర్మాణం ఏంటంటే నిన్ను అభివృద్ధి పరిచే నిర్మాణం. మనుషుడి నిర్మాణం అక్కడ ఆగిపోయే నిర్మాణం. చూడు, తిమోతి గారే ఉన్నారు. ఆయన ఎక్కడో వేరే ఉండేవాడు. సొంత ఇల్లు, సొంతగా చక్కగా అద్దె ఉండేది కాదు, ఏముండేది కాదు. దేవుడు అక్కడ ఏం చేశాడు? చిన్న గలిబిని పెట్టి అక్కడ నుంచి సోమవారం లోదం దగ్గర పంపించాడు. అక్కడ గలిబిని పెట్టి ఇప్పుడు సెపరేట్గా అయ్యేలా చేశాడు. ఇప్పుడు స్వతంత్రుడు అయ్యాడా, లేకపోతే ఎవరికైనా కింద దాసోహంగా ఉన్నాడా? అంటే ఇప్పుడు దేవుడు అక్కడ గలిబిలి పెట్టిన గల కారణం ఏంటి? అభివృద్ధి పరచడానికి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. స్వతంత్రుడిగా చేయడానికి. ఈరోజు నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు చేసే పనిలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా ఏ గలిబిలి కలిగినా, ఏ సమస్య నీకు వచ్చినా అది దేవుడి నిర్మాణం అని నువ్వు భావించాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఈ యొక్క ఎత్సర్ అనే ఈ నిర్మాణం అనే ఈరోజు పార్ట్ 3 నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటగా దేవుడు బాబేలు గోపురాన్ని కడతా ఉంటుంటే ఏం చేశాడు? ఆ నిర్మాణాన్ని ఆపి ప్రభు నిర్మాణాన్ని చేశాడు. కనుక ఈరోజు అనేక దేశాలు ఏర్పడ్డాయి. అవునా? అనేక దేశాలు ఏర్పడ్డాయి, అనేక భాషలు వచ్చాయి. ఎందుకని? ఆ భాషలు ఎక్కడ ప్రారంభమైనాయి? ఆదికాండం 11 ఎవడన్నా మా భాష ఇది మీకు తెలుసా? భాషలు ఎప్పుడు వచ్చినట్టే మాకు ఎప్పుడు తెలుసురా. అసలు భాష ప్రారంభమైందే బైబిల్ గ్రంథంలో నుంచి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అక్కడ భాషను తారుమారు చేశాడు దేవుడు. కారణం ప్రభు నిర్మాణము జరగాలని. అలాగే రెండవదిగా పోయిన వారం మనం మాట్లాడుకున్నాం దేవుడి నిర్మాణంలో పార్ట్ 2 ఏంటి? 2 రాజ్యాలు. అవునా? 2 గుంపులు, 2 నిర్మాణాలు, అదోనియా మరియు సొలొమోన్. ఎవరి నిర్మాణం బాగుంది? సొలొమోన్ నిర్మాణం. ఎందుకంటే సొలొమోన్ నిర్మాణం ఎవరిది? దేవుడి నిర్మాణం. కనుక ప్రభు కూడా రాబోతున్నాడు. కనుక రాబోతున్న ప్రభు యొక్క గుంపులో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆయన నిర్మాణంలో ఉండాలి. ఈరోజు ప్రభు తెలియపరుస్తున్న ఒక మాట, ప్రాముఖ్యమైన మాట, నిర్మాణము. ఎత్సర్ అనే పదంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. దేవుడు నీకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీకు గుర్తింపునివ్వాలి కాబట్టి. దేవుడు ఒక ప్రణాళికతో నేను సృజించాడు. ఒక ప్రణాళికతో సృజించిన దేవుడు తనకున్న ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, తన భావోద్వేగ పెట్టుబడి అంతా, తన ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాడు. నీ ద్వారా ప్రభు పని జరిగించాలని. కనుక ఆ ప్రభు పని జరిగించే క్రమంలో ఏం జరుగుతుందో ఈరోజు చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం, పేజ్ నంబర్ 118, క్రొత్త నిబంధన గ్రంథం, పేజ్ నంబర్ 118.
అపోస్తుల కార్యములు 15:36 పేజ్ నంబర్ 118 క్రొత్త నిబంధన గ్రంథము. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని ఆగుదాం. ఇప్పుడు పౌలు బర్నబా అని ఇద్దరు భక్తులు ఉన్నారు. విన్నారా శ్రద్ధగా? జాగ్రత్త ఏమనండి. దేవుడి పనులు, దేవుడి నిర్మాణం ఎలా ఉంటుందో చెప్తాను. ఈ దేవుడి నిర్మాణంలో అపోస్తుల కార్యములు 15:36 పేజ్ నంబర్ 118 కృత నిబంధన గ్రంథం. ఇక్కడ అపోస్తులైన పౌలు అలాగే బర్నబా ఇద్దరు ఉన్నారు. ఎవరు ఇద్దరు చెప్పాలి? పౌలు మరియు బర్నబా. వీరిరువురు కూడా అపోస్తులు. దేవుని సేవ కోసం ఒక జీవి కలిగిన వారు, దేవుని కోసం ఒక తీర్మానం కలిగిన వారు. ఇటువంటి తీర్మానం కలిగిన వారు వీరిరువురు పట్ల పౌలు ఒక నిర్మాణాన్ని ఆలోచించాడు. ఏంటి ఆ నిర్మాణం ఏంటంటే, బర్నబా ఈరోజు మనం ఒక ఆలోచన చేద్దాం. ఏంటి ఆలోచన అంటే, నేను ఒక ప్లాన్ వేస్తున్నాను. ఆ ప్లాన్ ఏంటంటే, ఇదిగో మనం ఎప్పుడు దాకా ఏ గ్రామాలు వెళ్ళాము, ఏ పట్టణాలు వెళ్ళాము, అవన్నీ ఒకసారి రివైజ్ చేసి ఆ పట్టణాలన్నీ మనం తిరిగి వద్దాం. ఎంతమంది కట్టుకున్నారో, ఎవరు ఎలా ఉన్నారో చూసొద్దాం. మనిద్దరం కలిసి కొన్ని పట్టణాలు వెళ్దామని ఈ పౌలు అనే వ్యక్తి, ఈ అపోస్తులైన పౌలు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇది పౌలు యొక్క నిర్మాణం. ఎవరి నిర్మాణం? పౌలు యొక్క నిర్మాణం. ఆ నిర్మాణానికి అంగీకరించాడు బర్నబా కూడా. అయితే దేవుడి కంటే ఒక నిర్మాణం ఉంటుంది కదా. మనిషి హృదయంలో సామెతల గ్రంథం 19:21 సామెతల గ్రంథం 19:21 సామెతల గ్రంథం 19:21 మనం చూసినట్లయితే అక్కడ చూడండి, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఇప్పుడు చూడండి, మనుషుని హృదయంలో ఆలోచనలు ఎన్ని పుడతాయంట? అనేకములుగా పుడతాయంట. పుడతాయి. అలా చేసేద్దాం, ఎలా చేసేద్దాం అనుకుంటాం లేదా? మా లక్ష్మి గారు అనుకుంటారు, ఈరోజు అక్కడికి వెళ్ళిపోతాం, ఈరోజు అది చేసేద్దాం, ఈరోజు ఎలా చేసేద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ పాస్ గారు పూజ చేయమంటే భయపెడుతున్నారు అంటాం. ఏమా, నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకంగా పుడతావా? రేపు పొద్దున్న లేచి ఇచ్చేద్దాం తెగ ప్లాన్లు గీసేసుకుంటూ ఉంటాం. భవిష్యత్తు కోసం తెగ ప్లాన్లు గీసేసుకుంటూ ఉంటాం. కానీ ఏమవ్వం. ఆ మనుషుల హృదయంలో ఆలోచనలు అనేకములు. ఎవరి తీర్మానం అంట? అంటే దేవుడు ఒక నిర్మాణం కలిగి ఉన్నాడు. ఆ నిర్మాణం ప్రకారంగా ఆయన ఒక తీర్మానం చేశాడు. ఆ తీర్మానమే స్థిరము. దేవుడికి స్తోత్రం కలిగి. ఇప్పుడు అపోస్తుల కార్యంలోకి వచ్చేద్దాం. ఆ 15:36 మనం చూసినట్లయితే, ఈ 15:36లో ఈ అపోస్తులైన పౌలు బర్నబా కలిపి ఒక నిర్మాణం చేయాలనుకున్నారు. ఏంటా నిర్మాణము? మనం ఇద్దరం కలిసి కొన్ని పట్టణాలు వెళ్తాం. ఆ పట్టణాలు వెళ్ళి అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిచర్య ఎలా ఉంది, వాళ్ళు దేవుళ్ళు చక్కగా ఎదుగుతున్నారా లేదా, మనం సంచరిద్దామని అనుకున్నారు. కానీ దేవుడు ఒక నిర్మాణం ఆల్రెడీ చేశాడు. ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. జరిగిన విషయం చూద్దాం. బిడ్డలారా, అపోస్తుల కార్యములు 15:36 కంటిన్యూషన్ చదువున్నామా? అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అసలు విషయం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ బర్నబా ఏమన్నాడు? అవునా పౌలా, ఓకే నేను సిద్ధం, అయితే పని చేద్దాం. మనతో పాటు మార్కు ఉన్నాడే, ఆ మారు పేరు గల యోహాను మార్కు ఉన్నాడు కదా, ఆ మార్కును వెంట పెట్టుకొని వెళ్దాం అని అంటే అక్కడ జరిగిన విషయం చూద్దాం ఒకసారి. చదువున్నామా? అయితే పౌలు పంఫిలియాలో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? అలా కుదురుతుంది పంఫిలియాలో దేవుని పని కోసం రానా అంటే, నేను రాను పోనన్న మార్కుని ఇప్పుడు తీసుకొని వచ్చి మనతో పాటు తీసుకెళ్తామంటావా? అస్సలు సస్యమైన కుదరదు. మార్కు వస్తే పని అవ్వదు. మార్కు రావడానికి కుదరదు. వెళ్తే నువ్వు నేను వెళ్ళాలి అన్నాడు. ఎవరు? పౌలు. బర్నబా ఏమన్నాడు? లేదు, మార్కు కావాలి. పౌలు ఏమన్నాడు? మార్కు వద్దు. బర్నబా అన్నాడు, కుదరదు, మార్కును కూడా తీసుకొస్తాను. ఇది వీరి ఆలోచన. పౌలు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, బర్నబా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ చూద్దాం. చదవండమ్మా. వారిలో ఏం కలిగిందంట? మామూలు వాదం కాదు.
తీవ్రమైన వాదం, గొడవైపోయింది, అరిసేసుకున్నారు, తీవ్రమైన వాదం కలిగింది. తీవ్రమైన వాదం కలిగింది. వారు ఒకరిని ఒకడు ఆగుదాం. ఏమైపోయారు ఇప్పుడు? ఈ పౌలు బర్నబా వీరిద్దరూ తీవ్రమైన వాదం కలిగిన తర్వాత ఏమైపోయారంట? వేరైపోయారంట. ఏమైపోయారు? వేరైపోయారు. ఆ అధ్యాయాన్ని అలాగే పట్టుకుని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు పక్కనే ఉంటది, తెగ తిప్పేస్తున్నారు పేపర్ల మీద. 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి. చూడండి, ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారు. ప్రేమించబడిన వీరిద్దరు కూడా, దేవుని ప్రేమిస్తున్న వీరిద్దరు కూడా ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డారా లేదా? ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డారు. సో దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై. ఏం కలుగుటకై? ఏం కలుగుటకై? ఏం కలుగుటకై చెప్పాలి? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం. ఈరోజు గలిబిలి కలిగిందా? మేలుకే. అప్పులు పాలైపోవా? మేలుకే. రోగం వచ్చిందా? మేలుకే. ఇంట్లో గలిబిలి అవుతుందా? మేలుకే. సమాధానం లేదా? మేలుకే. కారణం నువ్వు ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డావు. దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు ఒక నిర్మాణం ఆలోచించాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళికతో నిన్ను నిర్మించాడు, హెచ్చర చేశాడు. నిన్ను నిర్మించిన ఆయన నీ జీవితంలో ఏం జరుగుతున్నా అది సమస్తము మేలుకే. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ ఇరువురి మధ్య తీవ్రమైన వాదం కలిగిందంట. ఈ వాదము మేలు కంటారా కీడు కంటారా చెప్పాలి మీరు? ఈ వాదము కీడు కంటారా మేలు కంటారా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మరి కీడు కంటారా మేలు కంటారా? మేలుకి ఎలా అవుతుంది? విడిపోయారు కదా మరి రావతి గారు. విడిపోవడం మేలా కీడా? కీడే కదా విడిపోవడం. కానీ మరి దేవుడు అక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ఏం జరిగినా మేలు కొరకే. ఇప్పుడు ఇలా విడిపోవడం కీడా మేలా? చదువుదాం. ఇప్పుడు తీవ్రమైన వాదం కలిగింది వారి ఇరువురి మధ్య. ఏం కలిగింది? తీవ్రమైన వాదం కలిగింది. వారు తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. ఇప్పుడు ఎలా వేరయ్యారో చూద్దాం సరే. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడెక్కి కుప్రాకు వెళ్ళాను. ఇప్పుడు ఆగుదాం. ఇప్పుడు బర్నబా ఏం చేశాడు? పౌలు కట్టా బాబాయ్ ఇంకెలా అయితే పర్లేదు మనకి, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకో మార్కును అయితే విడిచిపెట్టాను. నేను ఆడొకప్పుడు చెడ్డోడే, వాడప్పుడు పనికిమాలినోడే, ఒకప్పుడు సేవను తిరస్కరించినోడే, కానీ ఇప్పుడు నాకు కావాలాడు కనుక నేను ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నాను. నీతో ఇంకా నాకు పని అవదు కనుక ఇద్దరు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. వాడికి కుప్రాకి. బర్నబా ఎవరు తెల్లాలి? యాక్చువల్గా బర్నబా ఎవరు తెల్లాలి? పౌలుతో వెళ్ళాలి. ఎవరు తెల్లాలి? ఇది వేరే ప్లానింగ్, కానీ ప్రభువు ప్లానింగ్ చేశాడు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు సంగతి ఏంటో చూద్దాం. పౌలు ఎవరిని ఏర్పరచుకుని ఈ పైన చదువులు 15వ వచనం నుంచి కూడా 15వ వచనం నుంచి ఎక్కడైనా శీల పేరు కనబడిందా? మనకి శీల పేరు కనబడిందా? ఈ శీల అనే వ్యక్తి ఎప్పుడు సువార్త చేయని వ్యక్తి. ఈ శీల అనే వ్యక్తి నన్ను ఎవరన్నా పరిచయం తీసుకెళ్తే బాగుండని ఎదురు చూస్తున్న వ్యక్తి. ఈ శీల అనే వ్యక్తి ఎప్పుడైనా నాకు ఒక్క అవకాశం ఇస్తే బాగున్నాను, దేవుని కోసం దున్నేద్దాం అనే ఆసక్తి కలిగిన వ్యక్తి. అందుకు అక్కడ చాలా మంది గుంపుంటే మీరు అక్కడ వచనం చూసినట్లయితే పౌలు శీలను ఏం చేసుకున్నాడు అంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. కానీ పౌలు ఆ ఆశ కలిగిన శీలను. ఇప్పుడు చెప్పండి, ఈ బర్నబాకి పౌలుకి మధ్య వచ్చిన గొడవ తీవ్రమైన వాదము కీడుగా మేలుగా? మేలుకే. ఇప్పుడు ఇంకా మేలు చూద్దాం. ఒకటి, శీల అనే ఒక కొత్త సువార్థికుడు బయటకు వచ్చాడా లేదా? శీల అనే ఒక కొత్త సువార్థికుడు బయటకు వచ్చాడు. పనికి మారిన మార్కు అపోస్తులుడైన బర్నబాతో కూడా
మంట కలిగిన సేవకుడితో పాటు ప్రయాణం వెళ్ళిపోయాడు. ఇప్పుడు శీల అనే ఒక కొత్త సువార్తికుడు బయటకు వచ్చాడా లేదా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపని వాడే బయలుదేరి సంఘములను. ఇప్పుడు చూడండి ఏంటంట, మొదట మనం చదువుల వచనంలో దేనికోసం వెళ్దాం అనుకున్నారు మామూలుగా వీళ్ళు ఎలా ఉన్నారో, ఇప్పుడు పౌలు శీలతో కలిసి ఏం ఆలోచన చేస్తున్నారు? స్థిరపరిచేద్దాం అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుదామని వెళ్తాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నావు, బాగున్నావు కాదు, హాయ్ బాగున్నావు అన్న వ్యక్తిని సేవకుడిగా మార్చేసి స్థిరపరిచేవాడిగా నిలబెట్టడానికి పౌలు శీలలో ఏర్పరచబడ్డారు. స్థిరపరిచి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయించుండను. ఎన్ని దేశాలు అయిపోయారు అక్కడ? ఎన్ని దేశాలైనవి? సిరియా కిలికియా. ఇప్పుడు పౌలు బర్నబా ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? చదువుతాం ఒకసారి 36 వచనం. కొన్ని దినం అయిన తర్వాత ఏ ఏ పట్టణంలో ఇప్పుడు ఎలా ఉన్నామో చూతుమని వెళ్ళారు. ఆ పై వచనం చూసినట్లయితే ఏ ఏ ఏ ఏ ఏంటవి? ఏంటది? పట్టణాలకు వెళ్దాం. పట్టణాలకు వెళ్ళి మనం వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అనుకున్నాం. కానీ పౌలు శీలలో వెళ్ళి ఏం చేశారు? చూడడానికి వెళ్దాం అనుకున్నవారు సంఘాన్ని, మొదటి మేలు సంఘాన్ని స్థిరపరిచాడు. రెండోది పట్టణాలు మాత్రమే చూద్దాం అనుకున్నవారు 2 దేశాలు తెచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 దేశాలు. ఏమేం దేశాలు అవి? సిరియా కిలికియా. ఈ 2 భయంకరమైన దేశాలు. ఈ దేశాల్లో దేవుని రాజ్య సువార్తను విస్తృతంగా వ్యాప్తి చెందాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు సంఘాలు స్థిరపరచబడ్డాయి. ఇప్పుడు బర్నబా మార్కు కుప్రాకి వెళ్ళారు. ఈ అపోస్తలుడైన పౌలు శీల ఎక్కడికి వెళ్ళారు? సిరియా కిలికియాకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవడం వల్ల సువార్త ఇంకా వ్యాప్తి చెందిందే తప్ప సువార్త పని ఆగిపోలేదు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ గరిబిలు వచ్చినా అది మేలుకే. అది మేలుకే. నీ కుటుంబంలో జరిగే ప్రతి గరిబిలి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో జరిగే గరిబిలి, నువ్వు చేస్తున్న వ్యాపారంలో జరిగే గరిబిలి, సంఘంలో గరిబిలి, ఎక్కడ ఏ గరిబిలైనా నువ్వు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డావు గనుక అది మేలుకే జరిగింది తప్ప కీడికి మాత్రము జరగలేదు. ఈ పౌలు బర్నబా కలిసి ఒకే ఒక ప్రాంతం కుప్రకు వెళ్దాం అనుకున్నారు, పట్టణాలకు వెళ్దాం అనుకున్నారు, వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో చెప్పిన, దేవుని నిర్మాణం ఏంటో తెలుసా? సంఘాలు స్థిరపరచబడాలి. దేవుని నిర్మాణం ఏంటో తెలుసా? పట్టణాలు కాదు, దేశాలు చుట్టాలి. అలా దేశాలు చుడుతున్న క్రమంలో 16వ అధ్యాయము మనం చూసినట్లయితే పౌలు దర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక ఎవరంటే ఎవరితను పేరు? తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. అలా ప్రయాణం చేస్తూ దేశాలకుండా ప్రయాణం చేసిన కారణంగా తిమోతి అనే శిష్యుడు దొరికాడు. ఈ తిమోతి చేసిన పరిచర్య అంతింత కాదండి. ఈ తిమోతికి అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. ఈ తిమోతి యవ్వన కాలంలోనే దేవుని పని కోసం బలమైన పాత్రగా వాడబడిన సేవకుడిగా సంఘంలో చరిత్రలో రాయబడింది. ఒకవేళ పౌలుకి బర్నబాకి ఆ గరిబిలి జరగకపోయి ఉంటే తిమోతి దొరుకుతుడా? సిరియా కిలికియా దేశాలు వెలుదురా? సంఘాలు స్థిరపరచబడుదురా? ఇంకా గొప్ప విషయం ఏంటంటే శీల అనే వ్యక్తికి సువార్త ప్రకటించే అవకాశం దొరుకుతున్నా? లేదు. ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతి ఇబ్బంది, ప్రతి కీడు వెనకతల దేవుడు మేలే దాచించాడు. ఎందుకంటే అది ప్రభు నిర్మాణం, ప్రభు తీర్మానం. మనుషులు ఆలోచించే తీర్మానాలు వేరు, ప్రభు ఆలోచించే తీర్మానము వేరు. కనుక ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. కనుక నువ్వు దేవుని పట్ల ప్రభా నీ నిర్మాణము, నీ తీర్మానమే నా జీవితంలో జరిగించు అని నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించగలిగితే పౌలు దగ్గర ఉన్న శీలకి దేవుడు ఏర్పరచుకున్నట్లుగా, పౌలు దగ్గర ఉన్న శీలను అద్భుతంగా దేవుడు వాడుకున్నట్లుగా నా జీవితాన్ని దేవుడు బలంగా వాడుకుంటాడు. మన బ్రతుకులను మార్చుతాడు, ఉన్నతమైన స్థానంలో పెడతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. దానిలో మంచిని ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ నీ ఆలోచన, నీ ఉద్దేశాలతో ఇప్పటి వరకు తిరిగావేమో అయితే ప్రభు ఈరోజు ఈ రాత్రి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు.
గలిబిలి కలిగింది. అయ్యో, ప్రతిరోజు నాకు వ్యాపారంలో మంచి డబ్బులు వచ్చాయి, ఈసారి ఆ డబ్బులు రాలేదు అయ్యారు అని బాధపడుతున్నావా? అయితే అది మేలుకే, అది మేలుకే. నువ్వు ఎంతైతే సంపాదించాలనుకున్నావో దాన్ని రెండంతలుగా చేసి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నా కుటుంబంలో నా భర్త మధ్య, నా భార్య మధ్య సమాధానం లేదు అని బాధపడుతున్నావా? కంగారు పడుకు, అది మేలుకే. సమాధానం లేనప్పుడే సామర్థ్యం గల దేవాది దేవుడు ప్రార్థన శక్తిని పెంచుతాడు. ఆ ప్రార్థన శక్తి ద్వారా దేవుడు నువ్వు కోల్పోయిన సమాధానానికంటే రెండంతల సమాధానంతో దేవుడు నింపుతాడు. ప్రతిదీ మేలుకి, ప్రతిదీ మేలుకి. కనుక నీకు వచ్చిన గలిబిని బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి, నీకు వచ్చిన రోగమును బట్టి, నీకు వచ్చిన సమస్యను బట్టి భయపడమాక. ప్రభువా, ఇది మేలుకే నాకు వచ్చిందని భావించు. నువ్వు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు సాతాను గడిలో భయం కలుగుతుంది. నీ దగ్గర రావడానికి కూడా భయపడతాడు. ఈరోజు గలిబిలి జరిగింది, విడిపోయాము, లేకపోతే దూరంగా విడిపోయాము అని అనుకుంటున్నావేమో. దేవుడు ఒక ప్రణాళికతోనే ఈ కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో జరిగిస్తున్నాడు. ఇది దేవుని నిర్మాణం, ఇది దేవుని నిర్మాణం. భూమి మీద జరుగుతున్న ప్రతి విషయము ఆయన చిత్తం లేకుండా జరగదు సుమా, ఆయన చిత్తం లేకుండా జరగదు. ఈరోజు అటువంటి భావనతో, అటువంటి ఉద్దేశంతో, కింగ్డమ్ మైండ్ సెట్ అంటారు దీన్ని. దేవుని రాజ్యపు మనసు, దేవుని రాజ్యపు మనసు నువ్వు కలిగి ఉంటే ప్రతిదీ మేలుగానే నువ్వు తీసుకుంటావు. ద్వేషాలుండవు, కోపాలుండవు, విద్వేషాలుండవు. కేవలం ప్రభువే సమస్తం అన్నట్టుగా నువ్వు నడుస్తూ ఉంటావు. కనుక అటువంటి భావనతో నువ్వు ముందుకు కొనసాగు. ప్రభా, మేలుకే నా జీవితంలో దీన్ని ఆమోదించవా? ప్రభా, ఈ కీడు మేలుకే వచ్చిందా? నా పట్ల కార్యం చేయబోతున్నావా? ఈ గలిబిలి మేలుకే వచ్చిందా? ప్రభా, నా పట్ల అద్భుతం చేయబోతున్నావా అని విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగు. మా ప్రభు, మా దేవా, నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడవు నాయన. ఎత్సర్ అనగా నిర్మించి దాంట్లో 3 ప్రాముఖ్యమైన అర్థాలతో గత 3 వారాలుగా నువ్వు మాట్లాడుతూ వచ్చాను ప్రభా. ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా నువ్వు బయలుపరచబోతున్నావు. రానున్న రోజుల్లో బిడ్డలు తండ్రి దేవా నీ యందు బలపడడానికి సంఘాన్ని సిద్ధపాటు చేయాల్సిన బాధ్యత మాకుంది. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నువ్వు రాబోతున్నావు, ఏ క్షణంలో వచ్చేస్తావు. వచ్చే సమయానికి బుద్ధి గల కన్యక వలె మేము సిద్ధంగా ఉండాలి తప్ప బుద్ధి లేని కన్యకల వలె సమయం పోయాక వచ్చి తలుపు కొడితే ఉపయోగం ఉండదు. ప్రభా, మా మీద పెట్టిన బాధ్యత వీటి పట్ల సంఘాన్ని సిద్ధపాటు చేస్తుండగా ప్రభా, సంఘమంతా కూడా ప్రభా నీ నిర్మాణంలో ఉండడానికి కృపను దయచేసి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపడి స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వారంలో ప్రభు ఏమైనా మేలు చేసినట్లయితే సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుతున్నాను.